मिलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्वं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमे श्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ जन्माद्यस्य यतोऽन्विनिमयादितरतस्य अर्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावहः। पुत्रेति तन्मयतया तरवोति नेदुस्तं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादिद्रव अमृतसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। हरे कृष्णा। हरे कृष्ణ మాతాజీ। హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్ అందరికీ మరొకసారి. ఆ, భాగవతం అనేటువంటిది చాలా సుకృతం వల్ల మనము వినగలుగుతాం శ్రీమద్ భాగవతాన్ని. అండ్ మనం అది వారానికి ఒక్కరోజే పెట్టుకున్నాము. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు సమయం ఇచ్చాడనమాట శృంగి. ఆ శాపం ఇచ్చాడు. ఎందుకు? తన తండ్రి మీద చచ్చిపోయినటువంటి పాముని పడవేసి ఆకలి దాహాలని తీర్చలేకపోయినందువలన కోపం వచ్చింది పరీక్షిత్ మహారాజుకి. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు దివ్య పురుషుడు యాక్చువల్లీ. ఆయన ఆయన ఉత్తరాదేవి గర్భంలో శ్రీకృష్ణుడే స్వయంగా అతన్ని రక్షించాడు. ఎందుకంటే పాండవ వంశానికి అతను కుడి అన్నమాట. సో అతని నుంచే పాండవ వంశము మళ్ళీ కొనసాగింది. యుద్ధంలో పంచ పాండవులు తప్ప మిగతా ఎవరు మిగల్లేదు పాండవుల సైడు. సో అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ ఆ బ్రహ్మాస్త్రము ఉత్తరాదేవి గర్భం వైపు చొచ్చుకుని వస్తూ ఉన్నప్పుడు ఉత్తరాదేవి శ్రీకృష్ణుని వేడుకుంటుంది. కృష్ణ పాహి పాహి మహాయోగిన్ అని వేడుకుంటూ నువ్వు తప్ప వేరే నాకు గతి లేదయ్యా అంటే శ్రీకృష్ణుడు రక్షిస్తాడనమాట. సో అటువంటి పరీక్షిత్తు మహారాజుని రక్షించి పరీక్షిత్తు మహారాజుకే కోపం వచ్చిందంటే మరి కలి ప్రభావం ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే కలి తన ఆ, తన మహిమలని కలి యొక్క ప్రభావాన్ని, మహిమలు అనకూడదు, ప్రభావాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే కలి అంటే పోట్లాటలు, మనస్పర్ధలు, విభేదాలు, కష్టాలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా కలియుగంలో సంకేతాలు అనమాట. సో ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తారో, ఎందుకు భాగవతం పఠించడం అంటే శ్రీకృష్ణుడు అక్షర రూపంలో శ్రీమద్ భాగవతంలోను భగవద్గీతలోనూ ఉన్నానని స్వయంగా శ్రీకృష్ణుడే ఉద్ధవునికి చెప్తాడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజించి, భౌతిక శరీరాన్ని త్యజించి గోలోకధామానికి వెళ్ళిపోతున్నప్పుడు ఉద్ధవుడు అతి కారుణ్యముతో అడుగుతాడు, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు కృష్ణ అంటే, లేదు ఉద్ధవ, నువ్వు ఇక్కడే భూలోకంలో ఉండి జనులని ఉద్ధరించాలి, నా మహిమలని ఈ కలియుగంలో నువ్వు అందరికీ వ్యాపింపచేయాలి. అప్పుడు ఆ కలి బాధలు తప్పుతుంది. ఎవరైతే శ్రీకృష్ణుని నామాన్ని,
శ్రీకృష్ణుడు ఉన్నటువంటి అక్షర రూపంలో ఉన్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని, శ్రీమద్ భగవద్గీతని పఠిస్తారో వాళ్ళకి కలి యొక్క సంపర్కం అంటూ ఉండదన్నమాట. కలి దోషం అనేటువంటిదే ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే మృత్యుర్మృత్యం, శ్రీకృష్ణుడు ఎవరు? మృత్యునికే మృత్యు అనమాట, కష్టాలకే కష్టం అనమాట. సో అతను ఆ కలిని ప్రవేశింప చెయ్యడనమాట. సో ఎప్పుడైతే కలి ప్రవేశింప చెయ్యడో మన హృదయాల్లోనూ మన ఇంట్లోనూ, అప్పుడు మనకి కలతలు, పోట్లాటలు, మనస్పర్ధలు, విభేదాలు, ఈ మూడు తాపత్రయాలు, ఆది భౌతిక్, ఆది దైవిక్, తర్వాత ఆధ్యాత్మిక్ అనేటువంటి మూడు క్లేశాలు, తాపత్రయాలు. తాపత్రయము, తాపం అంటే దహింప చేసేటువంటిది, అంటే అగ్ని అనమాట. కష్టం వస్తే ఎంత కష్టం మనకి అగ్నిలాగా దహిస్తుంటుంది మనసుని, శరీరాన్ని. సో అటువంటి తాపాన్ని నశింపచేసేటువంటి మహిమ శ్రీమద్ భాగవతానికి, శ్రీమద్ భగవద్గీతకి ఉన్నదని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్తాడనమాట. సో అది మనం కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో 8th చాప్టర్లో 19వ శ్లోకం మనం చెప్తున్నాం. ఇంతకుముందు 18th శ్లోకంలో కుంతీదేవి శ్రీకృష్ణుడు మధుర పట్టణానికి వెళ్ళడానికి రెడీ అవుతాడనమాట. ఇంకా యుద్ధం అంతా అయిపోయింది, మీకు రాజ్యభారాన్ని అప్పగించేశాను, అంటే ఆ రాజ్యభారాన్ని మీకు నడిపించుకోండి నిరభ్యంతరంగా, అధర్మం అనేటువంటిది ఇప్పుడు లేదు భూలోకంలో, కాబట్టి మీరు ధర్మయుతంగా రాజ్యాన్ని పాలించండి అని పాండవులకి అప్పగించి, కుంతీదేవి ప్రార్థనలతో, ఉత్తరాదేవి ప్రార్థనలతో, ఉత్తరాదేవి గర్భాన్ని కూడా రక్షించి పరీక్షిత్ మహారాజు తన జన్మానికి భగవంతుడు కారణం అవుతాడనమాట. సో అప్పుడు కుంతీదేవి, మన కృష్ణుడు మధుర పట్టణానికి రథం ఎక్కి సిద్ధమవుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కుంతీదేవి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. తెలుసు తనకి భగవంతుడే అని తెలుసు, అయినప్పటికీ తను భగవంతుని తెలిసినప్పటికీ మరి తను మేనల్లుడు, వసుదేవుని కుమారుడు, వసుదేవునికి సొంతంగా చెల్లెలు కుంతీదేవి. అయినప్పటికీ భగవంతుడిని తెలిసి కాబట్టి చేతులతో మొక్కి నోటితో భగవంతుని కీర్తిస్తున్నదనమాట. సో అందరికీ కనిపించినట్టు ఉంటావు కాబట్టి కృష్ణ, నాకు అసలు భగవంతుడు కూడా అన్నాడు భగవద్గీతలో 15.15లో, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవంతుడు అంటున్నాడు. సర్వుల హృదయంలోని విరాజమానమే అంటున్నావు కృష్ణ, కానీ మాకు ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు, ఎందుకంటే మాకు చాలా తక్కువ స్మృతి ఉన్నది, జ్ఞానము లేదు, తర్వాత మతిమరుపు కుంతి కలియుగంలో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి కృష్ణ, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఎందుకంటే ఎందుకు నువ్వు ఎప్పుడు ఉంటావు మా దగ్గర? ఎప్పుడు కష్టాలు వస్తాయో అప్పుడు మేము మిమ్మల్ని తలుచుకుంటాము, ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటామో అప్పుడు నువ్వు మా దగ్గరికి ఉంటావు అని అంటున్నాడు. కానీ కృష్ణుడు అన్ని వేళలా, అన్ని చోట్ల, అందరిలోనూ ఉన్నాడు. కాకపోతే మనము మన పరిశ్రమతో కృష్ణుడిని చూడలేకపోతున్నాము. ఎందుకంటే మాయాదేవి యొక్క సంపర్కం వలన భూలోకంలో మనం ఎప్పుడైతే భూమిని తాకుతామో పుట్టిన వెంటనే మాయాదేవి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అది అంతకుముందు కుంతీదేవి చెప్పింది, ఎప్పుడు మాకు కష్టాలే వచ్చేటట్లు అనుగ్రహించు కృష్ణ, ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటాము, నిన్ను తలుచుకున్నప్పుడు ఆ కష్టాలు గోవత్స పద చిహ్నంలో పట్టేటువంటి నీళ్ళలాగా, సముద్రం అనే కష్టము చిన్న స్పూన్, అంటే ఒక గోవత్స పదం, దూడ ఒక కాలి మెట్టల్లో ఎంతైతే నీళ్లు పడుతుందో ఆ పద చిహ్నాల్లో అంత అయిపోతుంది కష్టాలు. కాబట్టి అంటే కష్టాలు వచ్చినా పర్లేదు, నువ్వు మా దగ్గర ఉంటే చాలు అని వేడుకుంటుంది అనమాట 18వ శ్లోకంలో. సో నవ్ విల్ గో టు 19వ శ్లోకం. ఇంతవరకు ఇంట్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా మాతాజీ? ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? హరి బోల్. ఏం లేవు ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. ఓకే, 19th శ్లోకం చదువుదాం. మాయాజవన్నిచ్చ కాచ్చన్యం అధోక్షం అజమవ్యయం న లక్ష్యసే మూఢా దృశాన్ నటో నాట్యధరో యథా. మళ్ళీ ఒకసారి చదువుతాను. మాయాజవన్ని కాచ్చన్నం అజాఝో అజ్ఞాధో అక్షజమవ్యం, సారీ మాతాజీ, మాయాజవన్ని కాచ్చన్నం అజ్ఞాధోక్ష
అజ్ఞాదోక్షజమజం వ్యయం న లక్ష్యసే మూఢా దృశా నటో నాట్యాధరో యథ. ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేసినా కూడా నోటిలో పలకనివ్వడు భగవంతుడు, ఎందుకంటే మన పాపాలే దానికి కారణం అన్నమాట. ఓకే, మళ్ళొకసారి ట్రై చేద్దాము. మాయాజవన్నికాఛన్నం అజ్ఞాధోక్షమజం వ్యయం న లక్ష్యసే మూఢా దృశా నటో నాట్యాధరో యథా. మీరు ఒకసారి ఎవరైనా ట్రై చేయండి మాతాజీ. ప్రభుజీ చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. మాయాజవనికాచ్ఛన్నం అజ్ఞాథోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా. వెరీ గుడ్ హరే మాతాజీ, కృష్ణ ఎక్సలెంట్, ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో మీనింగ్స్ చదువుతారా మాతాజీ? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. మాయా మోహకారకమైన, జవనిక తెర, అచ్చన్నం కప్పబడి, అజ్ఞ మూఢుడు, అధోక్షజం భౌతిక భావనకు పరమైన వాడు, దివ్యుడు, అవ్యయం అవ్యయుడు, న లక్ష్యసే గుర్తింపబడవు, మూఢదృశ మూఢుడైన ప్రేక్షకుడు, నటః నటుని, నాట్యధరః వేషధారణము చేసినప్పుడు, యదా చందమున పరిమిత ఇంద్రియ జ్ఞానమునకు పరుడవైనందున నీవు మాయా తెరచే కప్పబడి ఉండడి అవ్యయత్వమై ఉన్నావు. వేషధారి అయిన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూఢునకు గోచరింపబడుకున్నావు. భాష్యము: అజ్ఞానులైన వారు తమ వలనే సామాన్య మానవుడని పొరపాటుగా భావించి హేళన చేయుదురని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. అదే విషయము ఇచ్చట కుంతీ దేవిచే ధృవపరచబడుచున్నది. భగవానుని అధికారమునకు ఎదురు తిరగవారే అజ్ఞానులైనట్టి వారు, అసురులుగా తెలియబడు అట్టివారు శ్రీకృష్ణ భగవానుని ఆధిపత్యమును ఎన్నడను అంగీకరింపరు. రామ, నరసింహ, వరాహాది రూపములోను మరియు కొన్ని మార్లు తన సహజ కృష్ణ రూపమునందు ఆ దేవదేవుడు మన నడుమ అవతరించి అద్భుతములైన పలు మానవాతీత కర్మల నొనరించుచుండును. ఈ మహావాగ్మయములో దశమ స్కందమున మనము దర్శింపునట్లు శ్రీకృష్ణుడు తన తల్లి ఒడిలో ఉన్న కాలము నుండియే పెక్కు మానవాతీత కర్మలను ప్రదర్శించుచుండేను. తనను చంపుటకై స్తనములను విషము పూసుకొనిన పూతయను రక్కసిని అతడు వధించెను. సామాన్య బాలుని వలె ఆమె స్తనముల నుండి క్షీరమును తాగుటయే గాక ఆమె ప్రాణములను కూడా ఆ దేవదేవుడు హరించి వేసెను. అదే విధముగా వనవాసులకు రక్షణము నొసగడి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు బాలుడు కుక్క గొడుగును ఎత్తినట్టు రీతిగా గోవర్ధన పర్వతమును పలు దినములు ఎత్తి పట్టెను. భగవానుని ఇట్టి మానవాతీత కర్మలు ఎన్నియో పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు వంటి ప్రామాణికమైన వేదవాజ్ఞమున వివరింపబడి ఉన్నవి. భగవద్గీత రూపమున ఆ దేవదేవుడు పలు అద్భుత ఉపదేశములను గావించి ఉన్నాడు. యోధినిగా, గృహస్థునిగా, ఆచార్యునిగా, త్యాగిగా అతడు తన శక్తి సామర్థ్యములను ప్రదర్శించుచున్నాడు. వ్యాసుడు, దేవులుడు, అసితుడు, నారదుడు, మాధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, జీవగోస్వామి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మరియు ప్రామాణికులైన ఇతరులు అతనిని పూర్ణ పురుషోత్తముడైన భగవానునిగా అంగీకరించినారు.
అంతియేగాక అతడు కూడా ఆ విధముగానే ప్రామాణిక వాజ్ఞ వాన్మయమునందు పెక్కు చోట్ల ప్రకటించి ఉన్నాడు. చాలు అప్పటి మాతాజీ, ఇంతవరకు చాలు. నెక్స్ట్ మళ్ళీ చదువుతాం మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. చాలా చక్కగా ఈ శ్లోకంలో మనకి వ్యాసదేవుడు, వ్యాస భగవానుడు వివరిస్తున్నాడు భగవంతుని యొక్క మహిమలని. నారద మహర్షి, మీరు మనం శ్రీమద్ భాగవతం ఎలాగా అంకురించింది, ఎలాగా పుట్టింది అనేటువంటిది మనకి ఇంతకుముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. వ్యాస భగవానుడు ఎన్నో పురాణాలు రచించాడు. ఎన్నో పురాణాలు, తర్వాత ఉపనిషత్తులు, వేదాలని విభజించాడు. వేదాలకి వేదాంత సూత్రాలని రచించాడు. అవన్నీ కూడా మనకి చదవడం కష్టము, అర్థం చేసుకోవడం కష్టము. పురాణాల రూపంలో మనం చదివి అర్థం చేసుకోవచ్చు, కానీ వేదాలు, వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు మనము అర్థం చేసుకోలేము. సో కాబట్టి అతడు అసంతృప్తిగా ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి అతనికి ఆదేశించాడనమాట. ఆదేశించడం అంటే, ఆయన బ్రహ్మ మానస పుత్రుడు, భూలోకంలో అవతరించాడు కాబట్టి వేద మహర్షి ఆయనని గురువుగా అంగీకరించాడనమాట. యాజ్ ఇట్ ఈజ్ వ్యాస భగవానుడు శ్రీకృష్ణుని అవతారమే. సో ఆయనకి అసంతృప్తిగా ఉన్నప్పుడు నారదుడు అతనికి ఉపదేశించాడు. భాగవతం అంటే కేవలం ఒక పురాణాన్ని రచించండి, అందులో కేవలము శ్రీకృష్ణుని యొక్క మహిమలు, అతని నామము, రూపము, గుణము, అతని దివ్య లీలలని దీర్ఘంగా రచించండి. భక్తుల హృదయాల్లో భక్తి అనేటువంటి భావనని పెంపొందింపజేసేటువంటి ఈ పురాణము చాలా ఇంపార్టెంట్గా మీరు రచిస్తే మీకు సంతృప్తి చెందుతారు మీరు అని ఆదేశించినప్పుడు వ్యాస భగవానుడు అలాగే అని చెప్పి ఈ పురాణాన్ని రచించాడు. అందులో ఈ శ్లోకమే ఒక తాత్కారణము. ఈ 19th శ్లోకం ఇన్ 8th చాప్టర్. అంటే కుంతీదేవిని మనం అసలు తలుచుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుంది. శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకము కానీ, అందులో అర శ్లోకము అంటే హాఫ్, ఆర్ అందులో ఒక పదము, కనీసం ఒక వర్డ్ కనుక మనం చదువుకుంటే మనకి ప్రేత జన్మ అంటూ ఉండదు అని ఎన్నో మన భాగవత మహిమలు విన్నామన్నమాట. సో ఈ శ్లోకంలో భగవంతుని దివ్య మహిమ గురించి వ్యాస భగవానుడు మనకి వివరిస్తున్నాడు. కుంతీదేవి ద్వారా అది మనకి చెప్తున్నాడు అనమాట. కుంతీదేవి ఇంతకుముందు ఏమన్నది, నువ్వు అందరిలోనూ ఉన్నావు, అందరి హృదయాల్లోనూ ఉన్నావు, ఎదురుగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు దేవుడని మేము గుర్తింపలేకపోతున్నాం అయ్యా కృష్ణ అని ఆవిడ స్తుతిస్తుందన్నమాట. ఎందుకు? దేవాది దేవుడే ఇటువంటి కార్యాలని, అంటే అకర్తుం అన్యథా కర్తుం, అంటే ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను ఆపగలను, ఆగిపోయిందన్నా అనే కర్మలని నేను మళ్ళీ దాన్ని సంపూర్ణం చేయగలను, అయిపోతుంది అనేటువంటి కర్మలని నేను స్టాప్ ఎందుకంటే నా మనస్సు ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది అని భగవంతుడు అన్నాడనమాట. సో అలాగే కుంతిదేవి అన్నది ఇప్పుడు, నువ్వు దేవాది దేవుడు, మేము గుర్తించలేకపోతున్నాము. అది కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నది అంటే, కుంతిదేవి, పరిమిత ఇంద్రియ జ్ఞానముకు పరుడవై ఉన్నందున నీవు యోగమాయా తెరచే కప్పబడి ఉండడి అవ్యయ తత్వమై ఉన్నావు. కుంతిదేవి అంటున్నది, దివ్యంగా స్తుతిస్తున్నదనమాట. కుంతిదేవి స్తోత్రాన్ని, భీష్మదేవుని స్తుతిని మనము వీలైతే చదివితే, ఎప్పుడు వీలవుతుందో అప్పుడు చదవండి. చదివితే అందులో భగవంతుని దివ్య మహిమల గురించి చాలా విశదంగా స్తోత్రించబడి ఉన్నదన్నమాట. కుంతి స్తుతి, భీష్మస్తుతి, భీష్మ స్తవరాజ స్తోత్రం అని కూడా అంటారు మనకి. భీష్మ స్తవ రాజ స్తోత్రం, రాజస్తోత్రాల్లో రాజమాణికమైనటువంటిది ఈ స్తోత్రము. భీష్మస్తుతి, తర్వాత కుంతి స్తుతి. ఎందుకు? వాళ్ళు దేవదేవుని అత్యంత సన్నిహిత భక్తులు అన్నమాట. అలాగే ఉద్ధవ స్తుతి చాలా ఉన్నాయి. ఓకే, సో ఏమంటున్నది ఇక్కడ, మాయతో అంటే జనించినది. మాయ అనేటువంటి తెర మనకి కృష్ణునికి, భగవంతునికి, భక్తునికి మధ్యలో ఒకటి ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, అగరబత్తి అని చెప్పేసి. సో అలాగా ఈ తెర అనేటువంటిది ఒకటి ఉన్నది. భగవంతునికి మనము డైరెక్ట్గా ఒకటి చూడలేము. ఎందుకు? ఈ చక్షువులు మనకి ఈ జ్ఞాననేత్రాలు కావు. ఇవి జ్ఞాననేత్రం అంటే మనసు, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ నేత్రాన్ని భగవంతుడు ప్రసాదిస్తేనే మనం భగవంతుణ్ణి చూడగలము. ఆ మధ్యలో తెర అనేటువంటిది ఏమిటి? మాయాదేవి. మీరు అన్ని దేవతలని, దేవుళ్ళని మనం ప్రార్థించినా కూడా వాళ్ళు భౌతిక సుఖాలని, భౌతిక కోరికలని నెరవేర్చగలరు. కానీ మనకి మోక్షము కావాలి అంటే కేవలము భగవంతుని ద్వారానే అది లభ్యమవుతుంది. అది ఎవరు?
వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు. సో కాబట్టి మాయాదేవి అడ్డం వచ్చేస్తుంది. ఎందుకు? భగవంతుడే ఆదేశించాడు. నువ్వు ఈ జనుల అందరినీ కూడా వాళ్ళు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం అని నిన్న మనం చదువుకున్నాం. మనం మీరు భౌతిక కోరికలు కోరుకుంటే ఈజీగా మీకు నేను లభింపచేస్తాను. కానీ నన్ను మీకు అంటే మోక్షం ఇవ్వడం అంటే ఏమిటి? భగవంతుని లోకము అంటే భగవంతున్నే మనకి భగవంతుడు అర్పింప చేసుకోవడం అన్నమాట. కాబట్టి అది చాలా కష్టసాధ్యమైనటువంటిది. అది అందరికీ ఇవ్వలేము. కాబట్టి భగవంతుడు ఎదురుగా తిరుగుతున్నా కూడా శ్రీమద్ భాగవతంలో అంటే మనకి శ్రీకృష్ణుడు భూలోకంలో అవతరించినప్పుడు చాలామందికి అతను మామూలు మనిషిగానే కనిపించాడు. కొంతమందికి మట్టుకే అతడు భగవంతుడు అనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదింపజేశాడు. అదే చెప్తున్నది. పరిమిత ఇంద్రియ జ్ఞానమునకు పరుడు పర అనేటంటే మీనింగ్ ఏమిటి? పరబ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మ కంటే ఎక్కువైనటువంటి వాడు. పర అంటే సూపర్. హీ ఈస్ ది టాప్ మోస్ట్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో పరిమిత అంటే లిమిటెడ్. పరి డిఫరెన్స్ ఉన్నాయి. పర అంటే దెర్ ఇస్ నో ఎండ్. పరి అంటే లిమిట్. సో మనకి మితమైనటువంటి జ్ఞానం పరిమితం. మిత అంటే హ్యూజ్, లార్జ్. పరిమిత అంటే తక్కువ. పరిమిత ఇంద్రియ జ్ఞానము. మనకి ఇంద్రియ జ్ఞానం ఏమున్నాయి? మన ఇంద్రియాలు ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. సో జ్ఞానేంద్రియాలు ఏమిటి? దట్ విచ్ కెన్ ఫీల్ అనమాట. అంటే కళ్ళతో మనం చూడగలము, ముక్కుతో ఆఘ్రాణించగలము, చెవితో వినగలము, నోటితో నాలుకతో తినగలము, చర్మాలతో మనం స్పర్శని అనుభవించగలము. సో ఇవన్నీ జ్ఞానం అనమాట, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏమిటంటే చెవి, అంటే ఫిజికల్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనేటువంటిది ఏమిటి? మనం చూపు, తర్వాత వాసన, రుచి, స్పర్శ, రూపరస గంధ శబ్దాలను, రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనేటువంటిది ఈ జ్ఞానేంద్రియాలు చేస్తాయి. కర్మేంద్రియాలు కర్మాన్ని చేస్తాయి. చెవులు అంటే హార్డ్వేర్ అనమాట. కంప్యూటర్లో ఎలాగా మానిటర్ ఉన్నది, ల్యాప్టాప్లో ఎలాగా స్క్రీన్ ఉన్నది, తర్వాత ఏమిటి అది మౌస్ ఉన్నది, ఈ వైర్లు అన్నీ కనెక్ట్ అయిన ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నది. మనస్సు, బుద్ధి, అహంకారము, తర్వాత మన భౌతిక శక్తి అన్నమాట. ఇవి 24 తత్వాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు. తన్మాత్ర అంటే రూపరస గంధ శబ్ద స్పర్శ అన్నమాట. సో ఇవన్నీ 24 తత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి? ఇంద్రియ జ్ఞానముకు పరిమిత ఇంద్రియ జ్ఞానం ఉన్నది. ఎందుకంటే మనం అనుకున్నాము, మనము ప్రతి జీవి కూడా 4 లిమిటేషన్స్ ఉన్నాయి ప్రతి జీవికి. ఏమిటంటే మనము భ్రమింపబడడం, భ్రమకి లోనవుతాము, తప్పులు చేస్తాము మనము. తర్వాత మన ఇంద్రియాలకి పూర్ణమైనటువంటి జ్ఞానం లేదు. మన చూపు కొంతవరకే వెళుతుంది, అది దాటిన తర్వాత వెళ్ళదు. అలాగే వినికిడు కూడా, చెవులు కూడా కొన్నే వింటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిరాఫీ సౌండ్ చేస్తుంది, అది సౌండ్ చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, మనకి కనిపించదు. అలా కానీ కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు కుక్కలకి ఎక్కడో ఒక 1 మైల్ దూరంలో చిన్న పిన్ను వేసినా కూడా తనకి చెవులు నిక్కపొడుచుకుంటాయి అన్నమాట. తనకి వాసనా శక్తి అంతది ఇచ్చాడు భగవంతుడు. సో మనకి తక్కువ ఉన్నాయి, పరిమిత ఇంద్రియ జ్ఞానం ఉన్నాయి మనకి. కానీ నువ్వు ఏమిటి? దానికి పరుడు అంటే దాన్ని మీరావన్నమాట. ఎందుకు? నువ్వు మాయాతీతుడవు. మాయ వలన మాకు ఇంద్రియ జ్ఞానాలు తక్కువయ్యాయి. నువ్వు యోగమాయా తెరచే కప్పబడి ఉండడి అవ్యయ తత్వము. యోగమాయ అనేటువంటి తెర, ఈ మాయాదేవి తెర వేసేసింది భగవంతునికి మనం చేరడానికి. మనకి భగవంతునికి మధ్య మాయాదేవి ఉన్నది. మాయాదేవి ఎవరు? భగవంతుని ప్రియురాలు, ప్రేయసి, భార్య అయినటువంటి లక్ష్మీదేవి. దాన్నే దుర్గాదేవి అని కూడా మనం అంటాం. ఈ దుర్గాదేవిని ధ్యానిస్తే మనకి దుర్గతి ఉండదు అని కూడా చెప్తారు. ఎందుకు? మాయాదేవి అన్నమాట. ఓకే. సో ఆవిడ అడ్డం పడుంది. ఎందుకు? భగవంతునికి ఈవెన్ బ్రహ్మాది దేవతలు కూడా భగవంతుని దర్శించుకోవాలంటే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఉండాలన్నమాట. తన కుడి చూపుతోనే మొత్తం 14 భువన భాండాలని తను శాసిస్తున్నదన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీ భగవంతుడు తనకి ఇచ్చేశాడు. సో చక్కగా తను నిర్వహిస్తున్నది. ఈ మాయా అనేటువంటి తెర కప్పివేసింది. అంటే అందరూ, ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళినా భగవంతుడు వెంటనే దర్శనం ఇవ్వడు. ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? తన అదృశ్యమైనటువంటి వాణితో
ఓన్లీ బ్రహ్మదేవునికి వినపడేటట్లు అతను మాట్లాడతాడనమాట. ఇప్పుడు మనం ఎన్నో చూసాము, ఎన్నో మూవీస్లో చూసాము, సీరియల్స్లో చూస్తున్నాము. ఇప్పుడు శివ, రుద్రుడు, మన మిగతా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ తీసుకుని భగవంతుని దగ్గరికి వెళ్తాడు. భగవంతుడు అప్పుడు ఏంటి, బ్రహ్మదేవునికి ఒక్కొక్కసారి కనిపిస్తాడు, ఒక్కొక్కసారి కేవలము వినిపిస్తాడు, ఓన్లీ మాట వలన. కాబట్టి ఎందుకు అంటే అక్కడ లక్ష్మీదేవి యొక్క తెర ఉన్నది. అంటే మాయ అనేటువంటిది ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు అందరూ కూడా నశ్వరమైనటువంటి జీవులు. కాకపోతే వాళ్ళ లాంగెవిటీ డిఫరెన్స్ లాంగెవిటీ ఉన్నదనమాట. ఓకే. సో, ఇక్కడ ఈ మాయ అనేటువంటి తెరతో కప్పబడి ఉన్నావయ్యా నువ్వు. అండ్ అవ్యయ తత్వం, వ్యయము అంటే ఖర్చు అయిపోయేది, అవ్యయము అంటే ఖర్చు కానిది, అంటే నాశనము లేనిది, నశింపలేనటువంటి తత్వము. తత్వం అంటే ట్రూత్, ఎటర్నిటీ. అందుకే సత్ చిత్ ఆనందం అని భగవంతుని కంటాడు. సత్ అంటే ఎటర్నల్, ఆల్వేస్, హీ ఈస్ దేర్ ఆల్వేస్. అనాదిరాదిర్ గోవింద అని భగవంతుని మనం అన్నాము. అవ్యయ తత్వమై ఉన్నావు అంటే దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ యూ. నువ్వు అన్లిమిటెడ్. అందుకే ఓమ్నీ పొటెంట్, ఓమ్నీ ప్రెజెంట్ అన్నాడు భగవంతుడు. ఓమ్నీ పొటెన్స్ అంటే కెపాసిటీ, పొటెన్సీ అనేటువంటి హార్స్ పవర్ అని మనం చూస్తున్నాం. కొన్ని వెహికల్స్కి హార్స్ పవర్తో మెజర్ చేస్తారు దాని కెపాసిటీ, స్పీడ్. 100 cc, 100 కెపాసిటీ అంటే 100 హార్స్ పవర్. 125 హార్స్ పవర్, 300 హార్స్ పవర్, 1000 హార్స్ పవర్. సో పవర్ అన్నమాట అది, తత్వము. కానీ భగవంతునికి పవర్ అనేటువంటిది అన్లిమిటెడ్, భగవంతుని పవర్. అటువంటి పవర్ కలిగి ఉన్నావయ్యా శ్రీకృష్ణ నువ్వు. కాబట్టి నువ్వు వేషధారి అయినటువంటి నటుడు గుర్తింపబడని చందమున అంటే టైప్, విధముగా. అంటే ఇప్పుడు మనం నాటకాల్లో చూస్తున్నాము, మూవీస్లో చూస్తున్నాము. అందులో కొంతమంది ఎలాగంటే వాళ్ళు ఆ డ్రెస్ గనక, ఆ మేకప్ గనక తీసివేస్తే వాళ్ళని మనం గుర్తించము. మనం ఎంతోమంది చూస్తున్నాము, సినిమా స్టార్స్ సినిమాల్లో చూడడానికి ఎయిర్పోర్ట్లో మన పక్కనే సీట్లో కూర్చుని ఉంటారు, ఫ్లైట్లో. మనం గుర్తింపము వాళ్ళు, ఎందుకంటే సాధారణంగా ఆర్డినరీ పీపుల్ లాగా డ్రెస్ చేసుకుని వస్తారు, పెద్ద పెద్ద గ్లాసెస్ వేసుకుంటారు, కళ్ళద్దాలు, గాగుల్స్. వాళ్ళతో మనం గుర్తించమన్నమాట. ఎందుకు? మనకి వాళ్ళకి మధ్యలో ఏమున్నది ఐడెంటిఫై చేయడానికి? ఆ మేకప్ అనేటువంటిది ఒకటి ఉన్నదనమాట. వేషాన్ని ధరించినటువంటి వాళ్ళని మనం గుర్తించము. కాబట్టి నువ్వు అలాగే ఉన్నావయ్యా. ఎందుకు? నువ్వు ఆ మాయాదేవి కప్పివేసింది, తన మేకప్ నీ మీద వేసేసింది, ఆర్ మన మీద వేసేసింది. కాబట్టి మా కళ్ళకి నువ్వు అగోచరుడవై ఉన్నావు, మా ఇంద్రియాలకి స్ఫురింపబడినటువంటి స్టేజ్లో నువ్వు ఉన్నావు. కాబట్టి మనం కృషి ఎక్కువ చేయాలి. కాబట్టి నీవు మూఢునకి అందుకే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ చెప్తున్నారు. ఎవరికి గోచరింపవు, ఎవరికి కనిపింపవు? మూఢునకి. వేషధారి అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకు? మనకి అప్పుడు ఆ మూఢుల ముఖం జ్ఞానం అనేటువంటిది ఉన్నది, వీఆర్ అవేర్. భగవంతుడు ఇస్తేనే వస్తుంది. ధియో యోన ప్రచోదయాత్ అంటున్నాడు భగవంతుడు. నా వల్లనే స్మృతి, జ్ఞానము, అపోహ, ఇగ్నోరెన్స్ అనేటువంటిది కలుగుతున్నది. జ్ఞాపక శక్తి కానీ, మెమరీ కానీ, తర్వాత అజ్ఞానం కానీ నా వల్లనే కలుగుతున్నదని భగవంతుడు అన్నాడు. సో మూఢునకి నువ్వు గోచరింపవయ్యా, కానీ భక్తులకి తప్పకుండా కనిపిస్తావు. ఎంతటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు చూడండి ఇక్కడ. ఎవరికి కనిపించవు? ఎవరైతే మూఢులు, ఎవరైతే మనం అనుకున్నాం కదా, నిన్న శ్లోకం చదివాము ఏమిటి? నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. మూఢుడు నన్ను నమస్కరింపడు, నన్ను స్తుతించడు మూఢుడు. తర్వాత ఇంకోడు, నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. ప్రపద్యంతే నమస్కరించడం. ఎవరు చేయరు? నా ప్రపద్యంతే దుష్కృతి వలన మూఢులు. ఎందుకు? ఎవరు నన్ను ప్రార్థించరు, ఎవరు నాకు మొక్కరు అంటే నా ప్రపద్యంతే మాం, మాం ప్రపద్యంతే, నన్ను ఎవరు స్తుతించరు? మూఢులు. తర్వాత నరులలో అధములు, నరాధమో. నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన. కరెక్ట్గా ఇక్కడ మనకి అది అప్లై చేయొచ్చు.
మాయ వలన వాళ్ళ జ్ఞానాన్ని అపహరింపబడిందనమాట. వాళ్ళ జ్ఞానము అజ్ఞానం అయిపోయింది. అది జ్ఞానము లేదు వాళ్ళకి. ఎవరికి? మూఢులకి. నామాం ప్రపద్యంతే నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ఆసురం అంటే ఆసురీ శక్తి. అసురులు. సురులు అంటే దేవతలు. అసురులు అంటే దేవతలు కాదు, అంటే రాక్షసులు. సో రాక్షసులకి భగవంతుడు కనిపించడు. భగవంతుడిని కనిపించినా కూడా వాళ్ళు అతన్ని రికగ్నైజ్ చెయ్యలేరు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. మూఢులకు నువ్వు గోచరింపవు. మరి దీనివల్ల ఏం అర్థమవుతుంది అంటే, వాళ్ళు చేసుకున్న కర్మల వలన వాళ్ళకి ఆ విముక్తి అనేటువంటిది లేదు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి అర్థమవుతున్నది. మాయా మోహాకారకమైన తెర, జవనిక అంటే తెర, ఆచ్ఛన్నం కప్పబడి ఉన్నది, ఆజ్ఞ అంటే మూఢుడు, అధోక్షజం అధ ఓ అధ ప్లస్ అక్ష ప్లస్ జం భౌతిక భావనకు పరమైన వాడు అంటే దివ్యుడు. అధోక్షజ అంటే భగవంతుడు అనమాట. సో అధ అంటే ఊపర్, పైన. అక్షం అంటే కళ్ళు. అంటే అందుకే మనకి కళ్ళు అనేటువంటిది మూడవ కన్ను అంటారు కదా. ఆ మూడవ కన్ను ఎక్కడుంటుంది? నుదిటి మీద ఉంటుంది. అందరికీ ఉంటుంది. మనం శివునికి మనకి చూస్తున్నాము, శివునికి ఆ కన్ను కనిపిస్తున్నది మనకి ఫోటోల్లో కానీ ప్రతిమల్లో కానీ. ప్రతి ఒక్కళ్ళకి ఈ భృకుటికి మధ్యలో ఉంటున్నది ఒక మూడవ కన్ను. అందుకే మనం ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుని ఆ రెండు భృకుటి మధ్యలో భగవంతుడు చెప్తాడు, ఎలాగా యోగశక్తి ద్వారా నన్ను ధ్యానం చేయాలి అంటే, రెండు భృకుటి మధ్యలో నా భగవంతుని రూపాన్ని, ఏ రూపమైనా మీరు భగవంతుని ప్రభువుగా అనుకోండి, లవర్గా అనుకోండి, స్నేహితుడిగా అనుకోండి, సఖ్యుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, పుత్రునిగా అనుకోండి, స్వామి అనుకోండి, అతన్ని ఆ రూపాన్ని, మీకు ఇష్టమైనటువంటి భగవత్ రూపాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆ భృకుటి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో మనకి ఆజ్ఞాచక్రం అంటారు దాన్ని, అక్కడ మనం తీసుకొచ్చి మన మొత్తం ధ్యానం అక్కడిని భగవంతునికి పెట్టాలి. అక్కడ పెట్టి భగవంతుని ధ్యానించాలన్నమాట. అది ధ్యాన స్థితి. అక్కడ మనకి భగవంతుడు అలా మనం ప్రే చేస్తే కనిపిస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తాడనమాట భగవంతుడు. ఓకే. సో ఇది చెప్తున్నాను అనమాట ఇక్కడ. అధోక్షజం భౌతిక భావనకు పరమైన వాడు, దివ్యుడు. అవ్యయం అంటే వ్యయము లేనటువంటి వాడు. నా లక్ష్యసే అంటే నువ్వు గుర్తింపబడు. లక్ష్యం అంటే గోల్. గోల్ అంటే దృష్టి అని కూడా అనవచ్చు, ఆర్ ఎయిమ్. కనిపింపవవు. మూఢదృశ మూఢుడైన ప్రేక్షకుడు. ప్రేక్షకుడు అంటే చూసేటువంటి వాడు. ఎలాగైతే ప్రేక్షకునికి నటుడు ఎవరు వేసుకున్నారు ఈ డ్రెస్సు, ఎవరు వేసుకున్నారు ఈ మేకప్ అని తెలీదు, అలాగే భగవంతుడు కూడా ఆ మేకప్ అనేటువంటిది, ఆ తెర అనేటువంటి దాని వలన కనిపించాడు భగవంతుడు. అండ్ ఎందుకు ఇది చెప్తున్నాడంటే, దయచేసి నువ్వు మాకు కనిపించవయ్యా కృష్ణ, దయచేసి మాకు నువ్వు నీ దర్శన భాగ్యాన్ని, నీ నువ్వు ఉన్నావు అనేటువంటి భావనని మాకు తెలియజేయవయ్యా. ఈ మాయాదేవిని కొంతసేపు మమ్మల్ని మీద కరుణించమని చెప్పు. సో దట్ వీ కెన్ సీ యూ, వీ కెన్ ఫీల్ యూ, వీ కెన్ ఎక్స్పీరియన్స్ యూ. సో దట్ మనకి మళ్ళీ ఈ ముక్తి అనేటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు అవుతావయ్యా కృష్ణ, మా మీద కృపతో అని కుంతీదేవి ప్రార్థిస్తున్నదన్నమాట ఇక్కడ ఈ శ్లోకంలో. సరే, తర్వాత భాష్యంలో ఏం చెప్పారు? అజ్ఞానులైన వారు తమ వలనే సామాన్య మానవునిగా పొరపాటుగా భావించి హేళన చేయుదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. మనకి పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు ఉన్నాడనమాట. మనకి అది భాగవతంలో వస్తుంది. శ్రీకృష్ణ అనేటువంటి పుస్తకం మనకి ప్రభుపాదుల వారు ప్రచురించారు. అందులో కూడా మనకి డీటెయిల్గా రాశారు. మనం కూడా ఎన్నో మూవీస్లో, తర్వాత సీరియల్స్లో కూడా చూసుంటాము. ఈ రమానంద సాగర్ వాళ్ళ సీరియల్లో చాలా బాగున్నది. నేను నిన్న కూడా మర్చిపోయాను, వీలైతే ఈరోజు పెడతాను మీకు ఆ లింక్. మీరు అది చూడండి. అంటే అది టేక్స్ అబౌట్ 1 hour ఎవ్రీ ఎపిసోడ్. 300-400 ఎపిసోడ్స్ ఉన్నాయి. చక్కగా 1 year మనం దాన్ని క్లీన్గా చేసుకుని, కొంతమంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని రోజు చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తన్మయత్వంతో మనల్ని మనమే మర్చిపోవచ్చు అనమాట. శ్రీకృష్ణ భావనామృతం అనేటువంటిది మనలో ఇంకిపోతుంది. ప్రతి ఒక్క నాడులలో, మన నాడుల్లో అది ప్రవహిస్తుంది అనమాట శ్రీకృష్ణ భావనం. సో అలాగ తీశారు ఆ సీరియల్. అందులో ఎక్కడ యాడింగ్ కానీ, డిలీషన్ కానీ, ఎగ్జాగరేషన్ కానీ ఏ మాత్రం లేదు. ఎలాగ జరిగిందో
మనం మనం ఆ టైంలో ఉన్నప్పుడు ఉంటే ఎలాగ మనం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళమో అలా ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట ఆ సీరియల్. ఓకే, ఐ విల్ షేర్ ఇట్ మేబీ టుడే, వీలైతే చూడండి. సో ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు అన్నాడు, పౌండ్రక వాసుదేవుని అనేటువంటి వాడు ఒక రాక్షసుడు అనమాట. అతడు కూడా శ్రీకృష్ణుని వల్లనే చూడ్డానికి ఉన్నాడు, కానీ శ్రీకృష్ణుని అతను అవహేళన చేసి అతను నేనే శ్రీకృష్ణుని, ఈ శ్రీకృష్ణుడు బూటకపు వాడు అని చెప్పేసి అతనితో సేమ్ ఎలాగైతే గరుత్మంతుడిలాగా ఒక వాహనాన్ని చేసుకుని అతనికి చతుర్భుజాలు ఉన్నట్టు చేసుకుని అన్నీ చూసిన తర్వాత శ్రీకృష్ణునితో యుద్ధానికి వస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని అంతమొందనిస్తాడు. ఇలాగ ఎంతోమంది శ్రీకృష్ణుని అవహేళన చేశారు. శ్రీకృష్ణుడు అసలు అనుగ్రహించడానికి వచ్చినప్పుడు ఈవెన్ రుక్మిణి యొక్క అన్న రుక్మి అతనికి వివాహం చేయదలుచుకోలేదు. రుక్మిణితో పాటు అతనికి శిశుపాలుని కట్టపెడదామని అతని కుట్ర అన్నమాట. సో అతన్ని యుద్ధంలో ఓడించాడు. అలాగే దుర్యోధనుడు ఉన్నాడు. చాలామంది ఉన్నారు. కృష్ణుణ్ణి అసలు భగవంతునిగా అంగీకరింపలేదు. ఎన్ని మహిమలు చూసినప్పటికీ అతడు శ్రీకృష్ణుడు అని అనుకోవట్లేదు అనమాట. వాళ్ళు భగవంతుడు అని అనుకోవట్లేదు. అది వాళ్ళ దురదృష్టం. ఇక్కడ అదే కుంతీదేవి ధృవపరుస్తున్నదనమాట. భగవద్గీతలో ఏదైతే భగవంతుడు చెప్పాడో కుంతీదేవి అదే రిపీట్ చేస్తున్నది ఇక్కడ. నువ్వు నాకు కనిపించడం లేదు, మాకు కనిపించడం లేదు కృష్ణ, దయచేసి మాకు నీ దర్శనాన్ని ఇవ్వు అని కుంతీదేవి అంటే, ఎందుకు ఇవ్వు అంటే ఇక్కడ ఉండిపో, మా దగ్గరే ఉండిపో కృష్ణ, నువ్వు మా దగ్గర ఉంటే మాకు ఏ కష్టాలు రావు, వచ్చిన కష్టాలు కూడా మాకు కష్టాలు అనిపించదు అని చెప్తుందన్నమాట. భగవానుని అధికారమునకు ఎదురు తిరిగడి వారే అజ్ఞానులైనటువంటి వారు. నిన్న మనం చదువుకున్నాము, నిన్న శ్లోకంలో 4.12లో ఏమనుకున్నాము? ఎవరు? నిరాకారవాదులు, తర్వాత ఏథిస్ట్. నిరాకార